దేశ మీరు నిన్న కూడా మారుగా చెప్పారా దేశ? Yes, that is the process. నేనేమంటున్నాను, ప్రొటెస్ట్ వేరే, డిమాండ్స్ వేరే, ఇష్యూ వేరే. ఒక ఇష్యూ పైన ప్రొటెస్ట్ చేస్తే మళ్ళా అదే ఇష్యూలో చాలా డీటెయిల్స్ ఉంటాయి దేశ. మేము మాట్లాడకూడదని ఎక్కడా లేదు. మీరు 2-3 సార్లు చెప్తున్నారు. It is the convention we follow. Protest చేసిన subject, it is closed అని. Okay, it is left to you. I leave it to your discretion. What you want, please. If it is a protest, it will be allowed. Otherwise, we will go into next question. అదేశ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పింది ఐఏవైఎం చెప్పారు, వారు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఇందులో ఇందిరమ్మ హౌసింగ్ కింద ఆర్డర్స్ ఇష్యూ చేశారు తప్ప ఒక్క ఆర్డర్ ఐఏవై కింద ఈ 25,000 రూపాయలు మీకు ఉచితంగా ఇస్తున్నాం, మీరు ఇండ్లు కట్టుకోమని ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చారా? ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యారా? రాష్ట్రంలో సుమారు 12 లక్షల ఇండ్లు కట్టారు అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళ లెక్క ప్రకారం 3,71,000 ఇండ్లు వస్తున్నాయి అధ్యక్ష. రేటు కూడా 25,000 నుంచి 50,000కు పెంచారు అధ్యక్ష. అంటే మొత్తం చూస్తే 2,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వస్తున్నాయి. ఇప్పటికి వచ్చింది చూస్తే 3,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. మొత్తం డబ్బుల్ని ఐఏవై కింద చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 60% ఇవ్వాలి, మిగిలిన బీపీఎల్కు 40% ఇవ్వాలి. అదే కాకుండా అధ్యక్ష, ఈ ఇండ్లన్నీ ఎమర్జెన్సీ కింద ఎప్పుడన్నా కానీ ఇండ్లు కాలిపోయినా, వరదల్లో ఇండ్లు పడిపోయినా, వర్షాల్లో పడిపోయినా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, రోడ్డు వైడనింగ్ కానీ, ఇలాంటి చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ గైడ్ లైన్స్ బాండెడ్ లేబర్కి ఇలాంటి చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ అన్ని వైలేట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇందిరమ్మ పేరుతో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఏదైతే పేదవాళ్ళకి 25,000 రూపాయలు, ఇప్పుడైతే 35,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇళ్లు కట్టించాలో దాన్ని పూర్తిగా వైలేట్ చేశారు. దీనికి నిరసనగా అంతేకాదు దేశ, మీరు ఎప్పుడైతే గైడ్ లైన్స్ అన్ని కూడా మారి చేస్తున్నారో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన తప్పుకి పేదవాళ్ళ మీద పనిష్మెంట్ పరిస్థితి వస్తూ ఉంది. దానికి నిరసనగా దేశ. ఇంకో పక్కన దేశ, ఈ రోజు వారు చెప్పినప్పుడు చాలా విషయాలు 1994లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇండ్లు కడితే మేము ఆ రోజు వాళ్ళకి శాంక్షన్ ఇండ్లన్నీ క్యాన్సిల్ చేశామన్నమాట దేశ. అది వాస్తవం కాదు, అది వాస్తవ విరుద్ధం ముఖ్యమంత్రి గారు చెప్పింది. దానికి కూడా నిరసనగా దిశ. ఇంకో పక్కన ఏదైతే ఈఏఎస్ కింద 3,200 రూపాయలు ఇస్తే ఆ రోజు కూడా దిశ మీరు రూల్స్ వైలేట్ చేస్తున్నారు. వైలేట్ చేసినప్పుడు ఆ విధంగా ఏదైతే ఇండ్లకి ఇచ్చిన దానిపైన మేమేదో చేశామో అది కరెక్ట్ కాదు. ఇంకో పక్కన దిశ ఈ రోజు మీరు చూస్తే కుప్పం విషయం చెప్పారు. మాట్లాడితే నేను రాష్ట్రం అంతా మాట్లాడితే ఒక కాన్స్టిట్యూన్సీ గురించి ఇంకోటి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు 5 ఏళ్లలో 31,412 ఇండ్లు కట్టామన్నారు. ఎన్ని ఇండ్లు పూర్తి చేశారంటే సమాధానం చెప్పరు. ఎన్ని ఇండ్లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయంటే చెప్పరు. అందులో ఐఏవై కింద ఎన్ని ఇండ్లు ఇచ్చారంటే దానికి సమాధానం లేదు. ఏదో మేము శాంక్షన్ చేశామని కావాలని చెప్పే పరిస్థితి వచ్చింది దశ. దీనికి కూడా నిరసనగా ఈరోజు అధ్యక్ష, ఐఏవై అయితే ప్రపంచంలోనే బ్రహ్మాండంగా కట్టామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 72 లక్షల ఇండ్లు మీరు శాంక్షన్ చేశారు. 46 లక్షల ఇండ్లు ఆన్ గోయింగ్ ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. ఈ సంవత్సరం పెట్టింది మీరు 6,63,000 ఇండ్లకు గాను డబ్బులు పెట్టే పరిస్థితి వచ్చారు. అదే మరి ఈ రోజు మీరు ఈ 6,63,000 ఇండ్లలో మీరు చూస్తే దిశ, ఎందుకంటే ఎప్పటికప్పుడు రికార్డు స్ట్రైటన్ కావాలా దిశ. 6,63,992 ఇండ్లలో మీ మంత్రి ఇచ్చిన రికార్డు, నా రికార్డు కాదు ఇది. ఇందులో ఇందిరమ్మ పైన 2,80,130, ఇందిరమ్మ పట్టణాల్లో 11,280, ఐఏవై కింద 3,71,982, మొత్తం కలిసి 6,63,392. మీరు ఇండ్లకేమి ఇచ్చింది లేదు, మీరేమి కట్టింది లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు తప్ప ఐఏవై కింద ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా అన్యాయం చేశారు, ఇంకా చేస్తున్నారు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఐఏవై కింద ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఐఏవైకే ఖర్చు పెట్టమంటే అది కూడా పెట్టే పరిస్థితి లేదు. దానికి నిరసనగా ఫైనల్ గా దిశ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క చూస్తే దిశ మొత్తం ఇండ్లు కట్టామన్నారు. ఎన్ని ఇండ్ల దిశ? 43 లక్షల ఇండ్లు గ్రౌండ్ చేశామన్నారు. ఇంకో పక్క 72 లక్షల ఇండ్లు చెప్పారు. ఎక్కడ కూడా
ఇండ్ల విషయంలో స్పష్టత లేదు ఈ ప్రభుత్వానికి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా అయ్యేవేలో మేము డీవియేట్ చేయలేదు. ఆ విధంగా ఆ రోజు ఇళ్లు కడితే ఈ రోజు మీరంతా డీవియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుల్ని పూర్తిగా మీరు కట్టిన ఇళ్లకు రైట్ గ్రాంట్ కింద కానీ లోన్ కింద కానీ పెట్టుకొని చేశారు. ఇవన్నీ కూడా దిశ పేదవాళ్లకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నాయి. దానికంటే ముఖ్యంగా ఈరోజు మేము మిమ్మల్ని కోరేది, ఏ అయితే ఇండ్లు కట్టారో మీరే చెప్తున్నారు అవకతవకలు జరిగాయని. అవకతవకలు జరిగినప్పుడు ఒక హౌస్ కమిటీ వేసి ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు ఏమాత్రం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము అన్ని పార్టీలు కోరే ఉద్దేశం ఒక హౌస్ కమిటీ వేయండి. ఎమ్మెల్యేల ద్వారా ఇమ్మంటున్నారు. మేము ఎమ్మెల్యేల ద్వారా ఇవ్వడం కంటే హౌస్ కమిటీ వేస్తే ఎక్కడ అన్యాయం జరిగింది అక్కడ చూస్తారు. ఎంక్వైరీ సుజావుగా జరుగుతుంది. ఫైనల్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే గ్రామంలో 1 కోటి రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఇళ్లు కట్టకుండా డబ్బులు డ్రా చేశారు. పూర్తిగా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి అన్నిటికీ నిరసనగా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.